హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారం మనం ఒకసారి గమనించినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్ను మనం చదివేటువంటి ముందు మిత్రులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఎవరు కూడా లైక్ చేయడం లేదు. దానివల్ల మనకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చూసే అటువంటి మిత్రులకైతే ఇది కూడా అందరికి కూడా షేర్ అవుతుంది. సో మనం నోటిఫికేషన్కి వెళ్ళినట్లయితే ఎస్బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. సో మొత్తం పోస్టుల సంఖ్య 600 పోస్టులు అవుతున్నాయి ఇందులో. సో దీని అర్హత చూసినట్లయితే ఎవరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నదంటే ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా చివరి సంవత్సరం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసే అటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు వయసు వచ్చేసి 1/4/2024 అంటే 1వ తారీఖు 4వ నెల 2024 నుంచి అప్పటి వరకు 21 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలన్నమాట. అంటే 1 తారీఖు 4వ నెల 2024 అని ఇవ్వబడ్డది కదా. సో అప్పటి వరకు అయితే 21 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలని కూడా మనకైతే నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఉంది. సో వేతనం నెలకు జీతం అయితే 48,480 నుంచి 85,920 రూపాయల వరకు అయితే నెలసరి జీతం అయితే ఉన్నది. అదేవిధంగా మనకు ఎంపిక విధానం ఒకసారి చూసినట్లయితే ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్. ఫేజ్ 3 కూడా సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. గ్రూపు డిస్కషన్, అదేవిధంగా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు, రీజనింగ్ అబిలిటీ 30 ప్రశ్నలు, ఈ విధంగా ప్రశ్నలు అయితే రావడం జరుగుతుందని మనకు నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో పరీక్ష సమయం కూడా 1 గంట అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మెయిన్స్ పరీక్ష కూడా ఉండడం జరుగుతుంది. సో మొత్తం 200 మార్కులకు 170 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇందులో రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించిన 40 ప్రశ్నలు 60 మార్కులు, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన పరీక్షలు ఉంటుంది. దీనికి సమయం వచ్చేసి 3 గంటలు ఉంటుంది. దరఖాస్తు విధానం అయితే మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 16 తారీఖు 1వ నెల 2025. ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు 2025 మార్చి 8 తారీఖు 15వ తారీఖు ఉంటుంది. ఇక ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్-మే 2025లో ఆ డేట్లు అయితే తర్వాత ప్రకటించే అటువంటి అవకాశం ఉంది. సో ఇంటర్వ్యూ, గ్రూపు డిస్కషన్ సంబంధించిన తేదీలు కూడా మే-జూన్ 2025లో ప్రకటించే అటువంటి అవకాశం ఉంది. సో అదేవిధంగా వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మిత్రులు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు ఈ సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా చూడవచ్చు. అదేవిధంగా ఐటీబీపీలో 51 అంటే 51 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 51. పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ 7, కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ 44. ఇక అర్హత వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 10+2 ఉత్తీర్ణులు అవ్వాలి, అంటే పాస్ కావాలి ఇంటర్మీడియట్. అదేవిధంగా మోటార్ మెకానిక్ సర్టిఫికెట్, డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది పాస్ కావాలి. కానిస్టేబుల్ పోస్టులకు 10వ తరగతి ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది అన్నట్టుంది. అదేవిధంగా పని అనుభవం కూడా ఉండాలన్నది. సో వయసు వచ్చేసి 22/1 నెల 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలి. వేతనం హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అయితే 25,500 నుంచి 81,100. కానిస్టేబుల్ పోస్టులకు అయితే 21,700 నుంచి 69,100. ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 22 తారీఖు 1వ నెల 2025.
సో దానికి సంబంధించిన మనకు వెబ్సైట్ కూడా కింద చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో మిత్రులు కూడా ఏమైనా డౌట్ ఉంటే అందులోకి వెళ్ళి పూర్తి సమాచారం కూడా చూడొచ్చు. సో మరి ఇలాంటి మంచి న్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ను అదేవిధంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ.